శ్రీమతే నమః. నేను మన ఛానల్లో ఏ పూజ గురించి చెప్పినా అంటూ ముట్టు కలపకండి, ఆచారాన్ని పాటించండి అని చెప్తూ ఉంటాను కదా. ఆచారాన్ని పాటిస్తే ఎక్కడైతే ఆచారాన్ని పాటిస్తారో అక్కడ శక్తి ఉంటుంది. మీకు మల్లియూరు స్వామివారి ఆలయం గురించి చెప్పాను కదా. ఆ మల్లియూరులో ఆయనకి 6 ఏళ్ల వయసులోనే ఆరోగ్యం పాడైపోతుంది. ఇటు జ్యోతిషులు చెప్పేస్తారు, ఇటేమో డాక్టర్స్ చెప్పేస్తారు ఎక్కువ కాలం బ్రతకడు అని. కానీ వాళ్ళ నాన్నగారు సంస్కృతాన్ని నేర్పిస్తూ ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తూ భగవంతుడి మీద పెట్టేశారు. 94 ఏళ్ల వరకు ఆయన జీవించారు. ఆయనే ఒకసారి ఉపన్యాసంలో చెప్తారు, మల్లియూరు వైష్ణవ గణపతి ఆలయాన్ని స్థాపించిన ఆయన అనమాట. ఆచారాన్ని పాటిస్తే అక్కడ శక్తి ఉంటుంది. ఆయన ఉపన్యాసంలో చెప్తారు, ఆచారాన్ని పాటించారు నాన్న, అందుకే ఈరోజు నేను ఇలా ఉన్నాను అని చెప్తారు. అందుకే ఆచారాన్ని పాటించమంటాను. మనం దేనికోసం పూజ చేస్తున్నాం చెప్పండి? మన ఇంట్లో శక్తి ఉండాలనే కదా. ఏ శక్తి కోసం అయితే మనం పూజ చేస్తున్నామో ఆ శక్తినే మనం నల్లిఫై చేసుకుంటున్నాం కదా, అన్ని కలిపేసి. అప్పుడు మనం పూజ చేసే ఉపయోగం ఏముంది? అలా అన్నాను అనుకోండి, వెంటనే కింద కామెంట్లు పెడతారు, మనసు శుద్ధంగా ఉంటే చాలండి, ఇవన్నీ ఏం పట్టించుకోకూడదు, పట్టించుకో అవసరం లేదు, ఇదంతా భగవంతుడే కదా ఇచ్చాడు అంటారు. కానీ పాపం చాలా మంది ఇలా చెప్పిన తర్వాత స్నానం చేసి వంట చేయటము, ఇంట్లో కలుపుకోకపోవటము, ఒకవేళ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ముట్టుకున్నవన్నీ తడపడం, ఇవన్నీ చేస్తున్నారు. నిజం అండి, ఆచారం పాటిస్తే శక్తి ఉంటుంది. ఈ కామెంట్లు పెడుతుంటారు చూసారా, మనసు శుద్ధిగా ఉండాలని. అసలు ఆ కామెంట్లు చూస్తే ఎంత చండాలంగా పెడతారంటే, మరి మనసు శుద్ధిగా ఉన్నప్పుడు, మనసు శుద్ధిగా ఉండాలి అని అనుకున్నప్పుడు అలాంటి కామెంట్లు ఎందుకండి పెట్టడం చెప్పండి? అలాంటి కామెంట్లు పెట్టామంటే మన మనసు శుద్ధిగా ఉన్నట్లేనా? అసలు మనసు శుద్ధి అంటే ఏంటి చెప్పండి? మనసు శుద్ధి అంటే ఏంటంటే, మనం మన ఛానల్లో పండరి భక్తుల గురించి చెప్పుకున్నాం, పాండురంగడి భక్తుల గురించి కదా. అందులో ఒక స్త్రీ మూర్తి కన్హో అని, అసలు ఆవిడ గురించి వింటుంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి అనమాట. అది మనసు శుద్ధి అంటే. మనసులో శుద్ధంగా ఉండడం అంటే ఏంటంటే, మనం ఎటువంటి దురాలోచన లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛంగా ఉండడం అనమాట. అది మనసు శుద్ధి అంటే. మంగళవేధ అనే గ్రామంలో శ్యామ అని ఒక నర్తకి ఉంది. ఆవిడ దేవదాసి. ఆవిడ దగ్గరికి ఒక భూస్వామి వస్తూ ఉండేవాడు అనమాట. ఈ శ్యామకి ఒక కూతురు కన్హో. ఈవిడ కూడా చాలా అందంగా ఉంటుంది. పాపం శ్యామకేమో కూతుర్ని తన వృత్తిలోకి తీసుకురాకూడదు, తన కూతురైనా బాగుండాలి అని ఆలోచన. అందుకని కొన్నాళ్ల పాటు ఎక్కడికో పంపించేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కన్హోనేమో తల్లి దగ్గరికి వస్తుంది. ఈ భూస్వామి కన్హోని ఒకసారి చూస్తాడనమాట. చూసి ఎవరా అమ్మాయి ఎంత అందంగా ఉంది అని చెప్పడిగితే ఈ శ్యామ చెప్తుందనమాట, మన కూతురే అని. అప్పుడు భూస్వామికి కోపం వస్తుంది. మన కూతురు అంటావేంటి, మన కూతురేంటి అంటాడు. అవును మన కూతురే అంటే, నువ్వెవరు నేనెవరు, నీకు నాకు ఏం సంబంధం ఉంది, నా కూతురు అంటావు, నువ్వేమో దేవదాసివి, నీ దగ్గరికి రోజు ఎంతో మంది వస్తూ ఉంటారని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాడనమాట. సరే పాపం ఏడుస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు భూస్వామి చెప్తాడు, ఈసారి నేను మళ్ళీ వచ్చేటప్పటికి నీ కూతురు నా దగ్గర ఉండాలి, నా గదిలో ఉండాలి, నాకు కావాలి అని చెప్పి అసలు మొహమాటం లేకుండా చెప్తాడు, సిగ్గు లేకుండా చెప్తాడు అనమాట. సరే వెళ్ళిపోతాడు భూస్వామి. మళ్ళీ వస్తాడు కొన్ని రోజులకి. వచ్చిన తర్వాత అడుగుతాడు, నేను ఏర్పాటు చేయమన్నాను కదా, ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే గొడవ పడుతుంది శ్యామ. అందుకని చెప్పి ఈ భూస్వామి ఏం చేస్తాడంటే, పాపం ఈ శ్యామకి సరుకులు పంపించడం అన్నీ ఆపేస్తాడు, ఎవ్వరి సహాయం లేకుండా చేసేస్తాడు అనమాట. అంటే మనిషిని దెబ్బ కొడితే లొంగిపోతారు అని. కానీ మనం మనిషిని దెబ్బ కొడతాం, కానీ పైన భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన కొట్టే దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుంది, కోలుకోలేము అనమాట. మళ్ళీను అంటుకుపోతాం నేలకి, అలా ఉంటుంది దెబ్బ. ఆయన కొట్టారంటే దెబ్బ. సరే ఎన్ని అవాంతరాలు పెట్టినా సరే ఈ శ్యామ లొంగదు. తల్లిని చూసి బాధపడుతుంది కనహో. నేను ఇక్కడ ఉండడం వల్లే కదా నా తల్లి ఇంత బాధపడుతుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా తల్లి సుఖంగా ఉంటుందని అనుకుంటుంది. ఒక రోజేమో పండరీపురం వెళ్లే భక్తులు విఠల విఠల అనుకుంటూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది అనమాట పండరీపురం. వెళ్ళిపోయి అక్కడ స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటుంది. చుట్టూ ఆలయ ప్రాంగణం అంతా తుడిచి స్వామివారికి అభంగాలు కీర్తనలు వినిపిస్తూ ఉంటుంది అనమాట. అసలు అక్కడ ఉన్నది అర్చామూర్తి కాదు, స్వామివారే అని చెప్పే ఆ భావన ఉంటుంది చూసారు, అది అద్భుతం అండి. అంతకు మించి జీవితానికి ఏం కావాలి చెప్పండి. కానీ మనం అక్కడ ఉన్నది ఒక శిలారాయి అని మాత్రమే భావన చేస్తాం కాబట్టి మనకంతా దేవుణ్ణి చూసినా అంతగా ఏమనిపించవు. ఏదో వెళ్ళాం మన పుణ్యానికి, ఏదో వెళ్ళాం మన కోరిక తీర్చుకోవడానికి, అంతే తప్ప ఆ రూపాన్ని చూస్తున్నప్పుడు
అబ్బయ్య ఎంత అందంగా ఉన్నావయ్యా, నీ కళ్ళు చూస్తుంటే నాకు జీవితాంతం ఎంతసేపు చూసినా సరిపోవట్లేదయ్యా, నీ నవ్వు చూడయ్యా ఎంత అందంగా ఉంది. అలా స్వామివారితో మాట్లాడితే ఉంటుందండి ఆ అనుభూతే వేరు. ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉన్నామని అనుకోండి, ఏదో ఒక రోజు మనం పిలిచిన వెంటనే పలుకుతారో తెలుసా స్వామి, ఆ రోజు మనమే ఆశ్చర్యపోతాం. సరే కన్హోనేమో అక్కడ అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది, స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో శ్యామ పరిస్థితి చాలా దీనంగా ఉందన్నమాట. కూతురు వెళ్ళిపోయింది, కనిపించట్లేదు, ఇంకా కృంగిపోయిందనమాట. భూస్వామి వస్తాడు, కన్హో గురించి అడుగుతాడు. అప్పుడు చెప్తుంది, ఇంట్లోంచి వెళ్ళిపోయింది, నాకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, కాదు నువ్వు కావాలనే దాచిపెట్టావు, నువ్వు కావాలని ఇలా చేసావంటే శ్యామ ఏడుస్తుంది. ఏడిస్తే అప్పుడు భూస్వామి అంటాడు, చాలు చాలులే, ఇంకా నటించింది చాలులే అంటే, అప్పుడు శ్యామ అంటుంది, ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నాకు ఒక సహాయం చేస్తావా, నన్ను విఠలుడి దగ్గరికి తీసుకువెళ్తావా, ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పంటే, మరి ఏ కళనున్నాడో తీసుకొస్తాడనమాట. ఈ లోపు ఆ ఆలయంలో నుంచి అత్యంత మధురంగా పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ పాటలు భూస్వామి చెవిన పడతాయి. పట్టి అందరూ వెళ్తారనమాట లోపలికి. ఎవరా అమ్మాయి అని చెప్పి చూసేసరికి కన్హో. వెంటనే అంటాడు శ్యామతో, వెళ్ళు నీ కూతురికి చెప్పి ఇంటికి తీసుకురా అని. కానీ శ్యామ ఒప్పుకోదు, వెనక్కి వచ్చేస్తుంది కూతుర్ని కలవకుండానే. ఈ భూస్వామి కూడా ఆ రోజుకి ఇంటికి వచ్చేస్తాడు. కానీ బీదర్ సుల్తాన్కి కబురు పంపిస్తాడనమాట. ఏమని, ఆ గుడిలో ఒక అందమైన అమ్మాయి ఉంది, దాన్ని పట్టుకుని నాకు తీసుకుని రావాలి అని చెప్పంటాడు. ఈ బీదర్ సుల్తాను ఈ భూస్వామికి స్నేహితుడు అనమాట. మరి ఒకే రకమైన పక్షులు కదా, అందుకని ఒకే రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. సరే ఈ బీదర్ సుల్తాన్ ఏం చేస్తాడు అంటే, ఈ సైనికుల్ని పంపిస్తారు ఆలయ ప్రాంగణంలోకి. చూడండి, భగవంతుణ్ణి నమ్ముకుంటే, ఆయన పాదాలు పట్టుకుంటే, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా అని సర్వస్వ శరణాగతి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా జీవితం. కన్హోకి తెలుస్తుంది సైనికులు వచ్చారని చెప్పి తనని పట్టుకెళ్ళిపోతున్నారనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే చుట్టూ కాసేస్తారు ఆలయ ప్రాంగణంలో, ఇంకెవరిని ఉండకుండా అందరినీ బయటికి గెంటేసి ఈ సైనికులే ఉంటారు. కన్హోని రమ్మంటారు. కన్హో ఏం చేస్తుందంటే ఒక్కసారి ఈ గర్భాలయంలోకి పరిగెత్తేస్తుంది. అప్పుడు అసలు అప్పటి వరకు ఎప్పుడూ రానంత వరద ఉధృతి వచ్చి ఆ సైనికుల్ని చంద్రభాగలోకి కలిపేసుకుంటుంది అనమాట. కన్హో కూడా ప్రాణాలు వదిలిపెడుతుంది. అసలు ఆ లోపలికి వెళ్ళి గర్భాలయంలో పాండురంగని ప్రార్థిస్తుంది, స్వామి నేనేం చేయలేనయ్యా, నా చేతుల్లో ఏం లేదు, నన్ను రక్షించవలసిన బాధ్యత నీదయ్యా అని చెప్పి ఆ సమయంలో భగవంతుని అలా స్మరణ చేసింది. పాండురంగడు ఊరుకుంటాడా చెప్పండి? పాండురంగడే కాదు, నువ్వు ఎవరినైతే కొలుస్తావో, నువ్వు ఎవరి పాదాలైతే పట్టుకుంటావో, సర్వస్వ శరణాగతి చేస్తావో, నీ మనసులోంచి కుళ్ళు దుర్బుద్ధి అవన్నీ తీసేయాలి. మనమేమో పక్క నుంచి పూజ చేస్తూ పక్కకెళ్ళి తిట్టామనుకోండి, చీపో అంటాడు. ఆ పక్కకెళ్ళి తిట్టిన విషయం ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ పైన భగవంతుడికి తెలుసు కదా, ఆయన ముత్తుతాడు మన నెత్తి మీద ముట్లు. సరే ఆ మొత్తం అంతా నదంతా వచ్చేస్తుంది కదా, అందరూ కొట్టుకుపోతారు కదా. చంద్రభాగా నది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత భక్తులు లోపలికి వచ్చి చూస్తే అక్కడ కన్హోపాత్ర శరీరం కనబడుతుంది, ప్రాణం లేకుండా. ఆ ఆలయ ప్రాంగణంలోనే ఇప్పటికీ ఈ రోజుకి మీరు చూడొచ్చు, కన్హోపాత్ర చెట్టు అని ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎండిపోయింది అనుకోండి, 2015 నుంచి అది ఎండిపోయిందని చెప్తున్నారు. అయినా సరే అక్కడికి వెళ్ళి మొక్కుకుంటూ వస్తూ ఉంటారు అందరూ. అక్కడ సమాధి చేశారనమాట కన్హోపాత్రాన్ని. సమాధి చేసిన వెంటనే ఒక చెట్టు పుట్టుకొచ్చిందిట. అప్పటి నుంచి 2015 వరకు ఆ చెట్టు ఉంది అని చెప్తారు అందరూ. చెప్పడం ఏంటి, మొన్నటి వరకు ఉంది, 2015లోనే అది ఎండిపోయింది. అది మనసు శుద్ధి అంటే, మనసు శుద్ధి చేసుకోవడం అంటే. ఆవిడ ఏ వంశంలో పుట్టింది? దేవదాసి వంశంలో పుట్టింది. ఆవిడకి ఎంత బాధ ఉండేదంటే, అయ్యో నేను ఈ వంశంలో పుట్టాను, నేను భగవంతుణ్ణి కొలవడానికి అర్హురాలనా కాదని చెప్పి బాధపడుతూ ఉండేది ఈ కన్హోపాత్ర కూడా. కానీ భగవంతుడు ఏ శుద్ధి చూస్తాడు ఇప్పుడు అర్థమైంది కదా, మనసు శుద్ధి చూస్తాడు. మనసు శుద్ధి అంటే అది ఇంకొకరిని ఏడిపించకుండా, ఇంకొకరి కష్టం మన కష్టంలాగా భావించాలి. చెప్పండి, ఇప్పుడు ఈ కన్హోపాత్ర వెనకాల ఉన్నది ఎవరు? ఆ అమ్మాయిని నడిపించింది ఎవరు? ఆ అమ్మాయి వెనకాల ఉండి నడిపించింది ఈ విఠలుడు. మనం కూడా అంతే, ప్రతి క్షణం భగవంతుడి పాదాలు పట్టుకుని నువ్వు తప్ప నాకు లేరయ్యా అని చెప్పి ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్వామి అనగానే ఓయని పలుకుతారు. ఇది మాత్రం ఖచ్చితంగా సత్యం. అదే మన మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని ఇంకొకరిని ఏడిపిస్తూ ఉన్నాము అని అనుకోండి, మనం ఎన్నిసార్లు పిలిచినా ఆయన రాడు. ఎందుకు వస్తాడు చెప్పండి?
మన మనసులో అన్ని ఫిలప్ చేసేసాం కదా, దేనితోటి? ద్వేషంతోటి, అసూయతోటి, కక్షతోటి, కార్పణ్యాలతోటి. ఇంకా అక్కడ ఆయనకు వచ్చి కూర్చోడానికి స్థలం ఎక్కడుంది? నువ్వు హాయిగా చక్కగా అన్నింటినీ క్లీన్ చేసి నీ మనసును స్వచ్ఛంగా పెట్టి చూడు, అప్పుడు ఆయన వచ్చి అక్కడ కూర్చుంటాడు, నువ్వు పిలవకపోయినా. అది మనసు శుద్ధి అంటే. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.